నమస్తే. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వానికి దేశంలోని రాజకీయ పార్టీలను కూడా రాజకీయాలకు అతీతంగా మద్దతునిస్తున్నాయి. సలహాలు సూచనలు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేము మీ వెంటనే ఉంటాము, మీరు ధైర్యంగా స్వేచ్ఛగా మాత్రం ఉగ్రవాదంపై మాత్రం ఉక్కుపాదం మోపండి, అలాగే పాకిస్తాన్ భారత్ వైపు చూడాలంటే భయపడే పరిస్థితి వచ్చేలాగా కూడా చేయండి అంటూ కూడా కాంగ్రెస్తో పాటు ఎంఐఎం పార్టీ అలాగే అన్ని రకాల పార్టీలు కూడా ఈరోజు కేంద్రానికైతే పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నాయి. నరేంద్ర మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మేము పూర్తి స్థాయిలో మాత్రం మా సపోర్ట్ ఉంటుందని కూడా రాజకీయ పార్టీలు అలాగే ప్రజా సంఘాలు అలాగే ప్రజలు అన్ని రకాల వర్గాలను కూడా పూర్తి స్థాయిలో ఇక మద్దతు నిలుస్తుంది. ఇక ఎంఐఎం పార్టీ విధానం కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఉండడంతో ఇక పూర్తి స్థాయిలో ఈ అంశాన్ని కూడా ప్రాధాన్యత లభించినట్టు అయిపోయింది. ఇక ఎంఐఎం పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాత్రం మొదటి నుండి మాత్రం పూర్తి స్థాయిలో మద్దతుగా నిలుస్తున్నారు. పెహల్గాం ఉగ్రవాదాడి జరగగానే ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ప్రధానంగా పాకిస్తాన్ ఇక అసలు చావుదెబ్బ కొట్టాలి, అసలు ఉగ్రవాదము పాకిస్తాన్ రెండు కూడా భారత్ వైపు చూడాలంటే భయపడే పరిస్థితి రావాలంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ఆ తర్వాత వరుసగా కొన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఏదైతే ఈ శుక్రవారం రోజు అయితే మదర్సాల నుండి ఎవరైతే అలాగే నమాజ్ చేసి బయటకు వస్తారో వాళ్ళు కూడా నల్ల రిబ్బన్లు ధరించి కూడా మనం పాకిస్తాన్ విధానానికి అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని చెప్పడంతో ఇటు పాత బస్తీలో ప్రధానంగా వేలాది ముస్లింలు కూడా బయటకు వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వము ఏదైతే మన హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఇందిరాగాంధీ బొమ్మ దగ్గర కూడా అక్కడ నిరసన ప్రోగ్రాం ఏర్పాటు చేయడంతో అక్కడ కూడా పాల్గొని కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తూ ఇటు ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో పెట్టి మోపాలి, అలాగే పాకిస్తాన్ను అసలు భారత్ వైపు చూడాలంటే 100 సార్లు ఆలోచించాలని కూడా ఆయన వ్యాఖ్యానం చేశారు. ఇక వరుసగా ఆ తర్వాత ఆయన మొన్న ఒక బీహార్లో ఓ సభలో మాట్లాడుతూ కూడా చాలా క్లియర్గా ఆయన విధానాన్ని కూడా స్పష్టం చేశారు. జై హింద్ అని మాట్లాడుతూ అలాగే ముర్దాబాద్ పాకిస్తాన్ అని అలాగే జిందాబాద్ భారత్ అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు, అలాగే పాకిస్తాన్ అసలు మూలాలు కూడా నశించాలి, ఆర్థికంగా మూలాలు కూడా దెబ్బ కొట్టాలి, అసలు ఏ రకంగా కూడా భారత్ నుండి పాకిస్తాన్కు సపోర్ట్ చేయొద్దు, ఈ రకంగా ఉగ్రవాదాన్ని నశించేసేలాగా ప్రయత్నాలు చేయాలి, ఉగ్రవాదులకు అసలు మౌలిక సదుపాయాలు అందకుండా భారత్ అన్ని రకాల ఏర్పాటు చేయాలి, అన్ని రకాల దాడులు కూడా చేయాలని కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఎంఐఎం పార్టీ అధినేత వరుసగా అయితే సంపూర్ణ మద్దతు ప్రకటిస్తారు. ఎందుకు ఈ ఎంఐఎం పార్టీ గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, భారతదేశంలోనేగా ఉంది ఈ పార్టీ అనే విషయానికి వస్తే మాత్రం దేశంలో అతిపెద్ద పార్టీ ముస్లిం పార్టీ ఎంఐఎం పార్టీ. ఇక ఎంఐఎం పార్టీపై కొన్ని విమర్శలు ఉన్నాయి. అంటే ప్రధానంగా బీజేపీ నుండే ప్రధానంగా ఎంఐఎం పార్టీకి విమర్శలు ఉన్నాయి. అసలు ఉప్పు నిప్పులాగా బీజేపీ ఎంఐఎం పార్టీ ఉంటారు, ఏ సందర్భంలో కూడా రెండు ఒకే విధానంపై మాత్రం అస్సలు కలిసే పరిస్థితి ఉండదు. కానీ ఉగ్రదాడి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇటు బీజేపీకి పూర్తి స్థాయిలో ఇటు ఎంఐఎం మాత్రం మద్దతు ఇస్తున్న సందర్భం కనిపించింది. ఇక బీజేపీ నేతలు కానీ అలాగే హిందూ ధార్మిక సంస్థలు కానీ అలాగే కొన్ని సంఘాలు కొన్ని రాజకీయ పార్టీలు ఎంఐఎం పార్టీపై పదే చేసే విమర్శ ఏంటంటే దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దాని మూలాలు మాత్రం హైదరాబాద్ పాత బస్తీలో ఉన్నాయి, ఉగ్రవాదులకు అడ్డాగా హైదరాబాద్ మారిపోయింది, ఎంఐఎం అండ చూసుకొనే ఉగ్రవాదులు అక్కడ ఉంటున్నారు, వాళ్ళకు అసలుకు అండగా నిలుస్తూ వాళ్ళని కాపాడుతుంది ఈ ఎంఐఎం పార్టీ అనేది ప్రధానంగా బీజేపీలోని కీలక నేతలైన దేశ జాతీయ నాయకులు అమిత్ షా లాంటి వారు, ప్రధానమంత్రి మోడీ లాంటి వారు, అలాగే ఇక్కడ కిషన్ రెడ్డి అయితే బండి సంజయ్ అయితే లక్ష్మణ్ అయితే ఎవరు చూసినా ప్రధానంగా చేసే వ్యాఖ్య ఇదే. అంటే ఉగ్రవాదులకు పాకిస్తాన్ అడ్డగా మారిపోయింది, ఎంఐఎం పార్టీ అండ చూసుకొని వాళ్ళు ఇక్కడ తలదాచుకుంటున్నారు అనేది ప్రధాన విమర్శ. అయితే దీన్ని సకాలంలో ఎంఐఎం పార్టీ దానికి సరిగ్గా ఆన్సర్ ఇవ్వకపోవడం అయితేంది, అలాగే పూర్తి స్థాయిలో ఓ రకంగా ఒక పెద్ద నెగిటివ్ ప్రచారం అయితే ఎంఐఎం పార్టీపై ఉంది. కానీ ఎంఐఎం మాత్రం ప్రధానంగా చెప్పేది ఏంటంటే దేశంలో ముస్లింలకు అన్యాయం జరిగితే మాత్రం కేంద్ర ప్రభుత్వంపై మాత్రం తప్పకుండా మా పోరాటం ఉంటుంది, విమర్శ ఉంటుంది. కానీ ఇతర దేశాలైన ముస్లిం వాళ్ళు భారతదేశంపై ఏమైనా దాడి చేసినా ఏ రకం చేసినా మాత్రం మా మద్దతు మాత్రం మన దేశానికి ఉంటుంది తప్ప వాళ్ళకు మద్దతు ఉండదు, మేము ఇక్కడున్న ముస్లింలకు రక్షణగా ఉంటాం తప్ప విదేశాల్లో పక్క దేశ వాళ్ళు మనపై దాడి చేస్తే మాత్రం వాళ్ళు ముస్లిం అయినా ఎవరైనా మాకు సంబంధం లేదు, భారతీయులకే ప్రాధాన్యత ఇస్తుందని కూడా చాలా సందర్భాలు చెప్పారు. అయితే తాజాగా అసదుద్దీన్ ఓవైసీ కానీ అలాగే ఎంఐఎం పార్టీ విధానాల పట్ల కూడా చాలా చర్చ జరుగుతుంది. చాలా వరకు ఎంఐఎం పార్టీని విమర్శించే వాళ్ళు కూడా
ప్రశంసించేలాగా ప్రస్తుతం అసదుద్దీన్ వ్యవహరిస్తున్న తీరు కూడా చాలా వ్యవహరిస్తున్న తీరు కూడా చర్చకు వస్తుంది. ఎందుకంటే ఇటు ఆయన చేసిన ప్రసంగాలు అయితేంది పూర్తి స్థాయిలో మేము సలహాలు సూచనలు ఇవ్వడానికి సిద్ధము, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయొద్దు, పాకిస్తాన్ ఇదే రైట్ టైం, అసలు పాకిస్తాన్ ఆర్థిక మూలాలు దెబ్బకొట్టాలి, చావు దెబ్బ కొట్టాలి, అసలు ఉగ్రవాదం అనేది అసలు మొత్తము నశించేలాగా చేయాలి, ఇటువైపు చూడాలంటేనే భయపడేలాగా మాత్రం భారత విధానాలు ఉండాలి, ఎవరైనా ఇప్పటికైనా ఇదే కరెక్ట్ సమయం, మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని కూడా అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడడం, వివిధ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇటు ట్వీట్లు పెట్టడం, జై హింద్ అంటూ కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా ఆయన చెప్పడం, అలాగే పాకిస్తాన్ ముర్దాబాద్ అనడం, అలాగే ఇలాంటి వ్యాఖ్యలు కూడా మొత్తానికి సోషల్ మీడియాలో కూడా చెక్కలు కొడుతుంది. ఎందుకంటే గతంలో బాగా ఎంఐఎం పార్టీ పైన ప్రధానంగా బీజేపీ అలాగే ఇతర పార్టీలు అలాగే ఇతర వ్యక్తులు విశ్లేషకులు కూడా ఒక విమర్శ ఉండేది. అంటే ఎంఐఎం పార్టీ పూర్తి స్థాయిలో ఎక్కువగా కూడా ఈ యొక్క పాత బస్తీ కేంద్రంగా వాళ్ళకు ఎవరైనా వ్యతిరేకంగా దేశానికి వ్యతిరేకంగా ఉంటున్న వారికి అండాగా నిలుస్తుంది, వాళ్ళకు మద్దతు నిలుస్తుంది, వాళ్ళకు కాపాడుతుంది అనే ఒక విమర్శ ఉండేది. అయితే తాజాగా పెహల్గాం దాడి నేపథ్యంలో మాత్రం చాలా విరుచుగా పడుతుంది పాకిస్తాన్ తీరుపై. ఏకకాలంలో ఇటు పాకిస్తాన్పై ఇటు ఉగ్రవాదంపై రెండు కూడా ఇవి ఎప్పటికైనా ప్రమాదమే. భారత్ను శాంతియుతంగా ఎప్పుడు కూడా ఉగ్రవాదులు ఉంచాలని కోరుకోరు, అలాగే పాకిస్తాన్ కూడా ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచేలాగా చేయదు. అందుకోసమే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. దీన్ని మాత్రం పూర్తి స్థాయిలో కట్టడి చేయాలి, నిర్మూలించేలాగా మాత్రం భారత విధానాలు ఉండాలి. పూర్తి స్థాయిలో మా పార్టీ సపోర్ట్ ఉంటుంది, ఇప్పటికైనా కఠినమైన నిర్ణయం తీసుకొని చెప్పింది. ఇక తాజాగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా అసదుద్దీన్ ఓవైసీ గారు ట్వీట్ పెట్టారు. సింధూర్ దాడిని మేము మద్దతు ఇస్తున్నాము, తప్పకుండా ఇలాంటి దాడులు జరగడం వల్ల ఉగ్రవాదుల్లో ఒక భయం అనేది ఉంటుంది, ఇటు పాకిస్తాన్లో కూడా ఒక అలజడి ఉంటుంది. ఈ నేపథ్యంలో మన వైపు చూడాలంటే 100 సార్లు ఆలోచించే పరిస్థితి వస్తుందని కూడా అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ పెట్టడం, అలాగే ఎంఐఎం పార్టీకి సంబంధించిన నేతలు కూడా ట్వీట్ పెట్టడం, ఇక బయట కూడా వాళ్ళ కార్యక్రమాలు పాల్గొనడం, ఇలాంటి అంశాలు కూడా ఎంఐఎం పార్టీ తీరు పట్ల కూడా ఒక రకంగా ఆ పార్టీని విమర్శించే వాళ్ళు కూడా ఒక రకంగా సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే మొత్తం అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడున్న పరిస్థితిలో భారత్కు మద్దతుగా నిలుస్తున్నాయి. కానీ ఎప్పటి నుంచో బీజేపీ ఉప్పు నిప్పులాగా ఉండే పార్టీ, అలాగే చాలా ఎంఐఎం పార్టీపై చాలా విమర్శలు ఉన్నాయి, చాలా కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉంటుంది. ఎంఐఎం పార్టీ వల్లనే ఈరోజు ఇంత సమస్యలు వస్తున్నాయన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో 100% మద్దతుగా నిలవడం, ఎప్పటికప్పుడు కూడా కీలకమైన వ్యాఖ్యలు చేయడం, సలహాలు సూచనలు ఇవ్వడంతో ఎంఐఎం తీరుపైన కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. చూడాలి మరి ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్న వ్యవహారంలో భారత్ ఇంకా ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది. ఇలాంటి సందర్భంలో అసదుద్దీన్ ఓవైసీ కూడా ఏ రకంగా ఆయన సలహాలు సూచనలు ఇవ్వబోతున్నారు. మొత్తానికి ఇంతకాలం కూడా ఎంఐఎం పార్టీపై ఉన్న ముద్ర నేపథ్యంలో తాజాగా ఆ పార్టీ కానీ ఆ పార్టీ నేత వ్యవహరిస్తున్న తీరుపైన కాస్త ఒక సానుకూలమైన వాతావరణం అయితే నెలకొన్నది. ఏదేమైనప్పటికీ అయితే పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ తిరిగి మన భారత్ ఆర్మీ చేసిన ఏదైతే మన ఉగ్రవాద స్థావరాలపై చేసిన దాడి నేపథ్యంలో మాత్రం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు మాత్రం పూర్తి స్థాయిలో దేశానికి మద్దతుగా నిలుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేము మీకు అండగా ఉంటాము, మీకు నచ్చిన నిర్ణయం స్వేచ్ఛగా తీసుకోండి, మన దేశం వైపు దాడి చేయాలంటే 100 సార్లు ఆలోచించేలాగా కూడా ఆస్కారం ఉండేలాగా కూడా అలాంటి కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నాయి.